నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఆశల పంట ఎండుతోంది. ఈ ఏడాది రైతులు కోటి ఆశలతో రబీ సీజన్లో మొదటి పంటగా పప్పుశనగ వేశారు. సాగు ఆరంభం నుంచి రైతులకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనానికి ముందు వర్షాభావం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు కలవరపరుస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1,70,000 ఎకరాల్లో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా, రైతులు JJ-11 ఫూలేజీ రకాలకు చెందిన శనగ పంట వేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లో కోవెలకుంట్ల మండలంలో 19,145 ఎకరాల్లో, దొన్నిపాడు మండలంలో 7,813 ఎకరాల్లో, ఉయ్యాలవాడ మండలంలో 29,953 ఎకరాల్లో, సంజామల మండలంలో 22,780 ఎకరాల్లో, కొలిమిగుండ్ల మండలంలో 11,895 ఎకరాల్లో, అవుకు మండలంలో 4,625 ఎకరాల్లో శనగ పంట సాగైంది. 3 నెలల పంటకాలం కలిగిన పైరు ప్రస్తుతం నెలన్నర దశలో ఉంది. పంటను ఆశించిన వేరుకుళ్ళు తెగులు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నుంచి శనగ సాగుకు అదును కాగా, విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయినా రైతులు వరుణుడిపై భారం వేసి పంట సాగు చేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు ఇప్పటికే 20,000 వెచ్చించారు. కౌలు రైతులకు కౌలు రూపంలో అదనంగా మరో 10,000 భారం పడింది. అయితే మోతాదును మించి రసాయన ఎరువులు వాడకం, వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో శనగ పంటకు ప్రస్తుతం వేరుకుళ్ళు, ఎండు తెగులు ఆశించింది. ఈ తెగులు వల్ల పైరులో మొక్క ఎండిపోయి చనిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఫూలేజీ, తెల్లశనగ రకానికి చెందిన పైరుకు ఎక్కువ శాతం ఎండు తెగులు ఆశించింది. ఇటీవల ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన మోస్తరు వర్షాలు శనగ పంటకు అనుకూలంగా మారినా తెగుళ్ల కారణంగా పైరు దెబ్బతింటోందని వాపోతున్నారు. గతేడాది వర్షాభావంతో నష్టం, గత ఏడాది రబీ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో శనగ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. 1.70 లక్షల ఎకరాల్లో శనగ సాగు కావాల్సి ఉండగా, వర్షాభావ పరిస్థితులతో కేవలం 1,00,000 ఎకరాలకు మించి రైతులు సాగు చేయలేకపోయారు. సాగు చేసిన పైరులో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడి తదితర వాటికి పెట్టుబడుల రూపంలో ఎకరాకు 20,000 వరకు వెచ్చించారు. పైరు వివిధ దశల్లో కూడా వరుణుడు కరుణించకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడింది. ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా 5,000కు పైగా ధర నిర్ణయించి దిగుబడులను విక్రయించింది. వర్షాభావంతో దిగుబడులు తగ్గినా గిట్టుబాటు ధరతో రైతులు నష్టాల ఊబి నుంచి కాస్త బయటపడ్డారు. గత ఏడాది జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఏడాది జిల్లాలో విస్తారంగా శనగ పంట సాగు చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.